అందరికీ నమస్కారం అండి. శ్రావణ మాసం రాబోతుంది. 5వ తారీఖు నుంచి ఆగస్టు 5వ తారీఖు నుంచి శ్రావణ మాసం మొదలవుతున్నది. 4వ తారీఖు ఆషాఢ అమావాస్య అయిన తెల్లవారి 5వ తారీఖు నుంచి 5వ తారీఖు సోమవారం శ్రావణ మాసం మొదలవుతుంది. ఈ శ్రావణ మాసంలో మొదటగా వచ్చేది శుక్రవారము. తర్వాత నాగుల పంచమి వస్తుందండి. నాగుల పంచమి ఎప్పుడు అంటే 9వ తారీఖు శుక్రవారం. 9వ తారీఖు శుక్రవారము గరుడ పంచమి. 8వ తారీఖు గురువారము నాగుల చవితి. శుక్రవారము గరుడ పంచమి. అంటే 2 రోజులు చేసేవాళ్ళు. కొంతమంది కొన్ని ప్రాంతాల్లో చవితి రోజు ఉపవాసం ఉండి పంచమి రోజు ఉపవాసం వదులుతారు. కొంతమంది ఏమో గరుడ పంచమి మాత్రమే చేస్తారు. ఈ రెండిటికి ఒకటే పద్ధతి ఉంటుంది. ఆ రోజు గరుడ పంచమి, నాగుల పంచమి ఏదైనా కావచ్చు. ఆ రోజు చిమ్మిలి అంటే సలివిడి, చిమ్మిలి అంటే నువ్వులు బెల్లం వేసి దంచి, పచ్చి నువ్వులు బెల్లం వేసి దంచి అవి ముద్దలుగా కట్టి ఆ నాగదేవతకు ప్రసాదంగా పెడతారు. సలివిడి అంటే పచ్చి బియ్యమే నానబెట్టి మనం రేపు పండగ అంటే ఈరోజు నైట్ నానబెడితే ఉదయానికి అది బాగా నానతాయి. ఆ బియ్యం అనేది బాగా మిక్సీలో పట్టి పొడి చేసి ఆ పొడిలో బాగా పిండిలాగా మెత్తగా చేసి ఆ తర్వాత దాంట్లో బెల్లము కొద్దిగా విలాచి వేసి అవి కూడా బాగా ఉండలు వచ్చేంత వరకు బాగా ముద్దగా చేసుకొని చలివిడి ముద్ద, చిమిలి ముద్ద నాగుల చవితి నాగులకు చాలా ఇష్టము. ఇవి వేడి చేయకుండా పెట్టాలని పెద్దలు అంటారు. ఎందుకంటే నాగులు వేడి పదార్థాలు తినరు అని తెలుసు. అందుకని చలివిడి నువ్వుల ముద్దలు పచ్చివే మిక్సీ పట్టి కానీ దంచి కానీ బెల్లము రైసు, నానబెట్టిన రైసు చలివిడి చేసుకొని నాగుల పంచమి రోజు ప్రసాదంగా పెట్టాలి. తర్వాత నాగులకు కొబ్బరికాయ, దీపం వెలిగిస్తే దీపారాధన, కర్పూర హారతి, అగరబత్తీలు, పువ్వులు, కొబ్బరికాయ, తర్వాత మనకు తోరమని పోగులు అంటే 5 పోగుల దారం మనం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఆ పోగుకు 5 పోగులు చేసి దారం, మామూలు పువ్వులు అల్లుకునే దారం ఉంటుంది కదా, ఆ దారం 5 పోగులు చేసి దానికి పసుపు రాసి మనం పుట్ట దగ్గరికి పాలు పోయడానికి వెళ్ళినప్పుడు ఆ పుట్ట పైన పెట్టి మనం ఇంటికి తీసుకొచ్చుకొని ఆ దారం అనేది ఇంటిలో అందరూ చేతికి కట్టుకోవాలి, కుడి చేతికి కట్టుకోవాలి. ఎందుకంటే పుట్ట మీద తీసుకొచ్చిన ఈ పోగు రక్షగా ఉంటుందని చెప్తారు. ఆ తర్వాత ప్రసాదం అన్నీ అక్కడ సమర్పించేసి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి మనం కోరుకున్న కోరికలు ఏదైనా ఉంటే సంతానం కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, ఆరోగ్య రీత్యా కావచ్చు, చదువు, ఉద్యోగం, ఇవన్నీ ఇలాంటివన్నీ నాగదేవత కూడా మనకు చక్కగా మంచి ఫలితాలను ఇస్తుంది. మీరు ఈ విధంగా నాగుల చవితి పండుగ వేడుకను వైభవంగా చక్కగా ఆనందోత్సవాలు జరుపుకోవాలని నాగుల చవితి, నాగుల గరుడ పంచమి శుభాకాంక్షలు. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే, నేను చెప్పిన విధానం మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నమస్తే. పుట్టకు పాలు పోసే ముందు మనం ఇంటిలో అన్నీ ఉదయమే లేచి శుభ్రం చేసుకొని ఇంటిలో పూజ చేసుకున్న తర్వాతనే మనం పుట్టకు వెళ్ళి దేవాలయం కావచ్చు, దేవాలయంలో ఉన్న పుట్ట కావచ్చు, ఎక్కడైనా మనకు చక్కగా పుట్ట అనేది మనకు అందుబాటులో ఉంటే అక్కడ కూడా చేసుకోవచ్చు. ఇంట్లో చేసుకున్న తర్వాత ఇంటిలో కూడా చెంబిలి, తర్వాత సలిబెండి ఇంట్లో అన్ని దేవతలకు పూజించుకొని కొబ్బరికాయ కొట్టుకొని ఈ ప్రసాదం సమర్పించి పుట్ట దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ కూడా నాగదేవతలకు సమర్పించి అందరు దేవతలు ఆరోగ్యంగా ఉండాలని దీవించమని కోరుకుంటూ ఆ మానసాదేవి ఈ నాగదేవతలకంతా పెద్ద దేవత నాగ దేవతలకు అతిదేవత మానసాదేవి. ఆమెను కూడా చక్కగా స్మరించుకోండి, చక్కని ఫలితాలు దొరుకుతాయి.